మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఈ ధ్యానం నగరాలకి పట్టణాలకి చేరినట్లుగా గ్రామాల్లో అందరికీ చేరాలి అని బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పించారు. అందుకోసం ధ్యాన గ్రామీణం 2010 అనే ప్రాజెక్టుని నెలకొల్పారు. దానికి నన్ను చైర్మన్గా చేశారు. 2010కంతా గ్రామాలన్నీ ధ్యానమయం చేయాలి. ఇదే ధ్యాన గ్రామీణం 2010 యొక్క ముఖ్య ఆశయం. ధ్యానం తెలియని ఇల్లంటూ ఆంధ్రప్రదేశ్లోని ఏ గ్రామంలో ఉండకూడదు. ఇల్లంతా ధ్యానులతో, ఇంటి నిండా ధాన్యంతో గ్రామాల్లోని ప్రతి గృహం కళకళలాడాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా గ్రామాల్లో ధ్యాన ప్రచారం కోసం పరిగెత్తుతూ 2010 డిసెంబర్ కంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలన్నీ కూడా ధ్యానమయమై మిగతా ప్రపంచానికంతా ఆదర్శమవుతూ బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ధ్యాన జగత్ 2012 ప్రాజెక్టుకి ఈ ధ్యాన గ్రామీణం అనేటువంటి ప్రాజెక్టు అత్యంత అద్భుతంగా చేయూతనిస్తూ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ఆత్మవిద్యా ట్రస్ట్ తరఫున ఒక ప్రయోగాత్మకంగా తీసినటువంటి ఈ చిత్రాన్ని ప్రజలందరూ చూసి ధ్యానము చేసి చైతన్యవంతులై తమ జీవితాలని కాపాడుకోవాలని మా ప్రయత్నం. నరకం స్వర్గం అని ఈ సినిమాకి నామకరణం చేశారు బ్రహ్మర్షి పత్రిజీ. ఈ తొలి ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆదరిస్తారని, హర్షిస్తారని, గ్రామాలన్నింటిలో కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో తోడ్పడతారని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ దేశానికి వెన్నెముక రైతు, దేశానికి పట్టుగొమ్మల పల్లెలు అన్నారు మన పెద్దలు. ఆది నుంచి దేశ ప్రజల సేవ కోసం, దేశాభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు మన రైతన్నలు. మన దేశం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. పట్టణాలు కూడా అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాయి. పట్టణ ప్రజల ఆర్థిక జీవన విధానాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే అతిపెద్ద వ్యవసాయ దేశం అనే పేరు మారుమోగిపోతుంది. అయినా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ గ్రామం మారిపోబోతుంది. మారిపోబోతుంది, జ్ఞాన గ్రామంగా మారిపోబోతుంది. ప్రజలందరూ జ్ఞానం మీద దృష్టి పెడతారు. ఆ సమయం ఆసన్నమైంది. జానం వస్తుంది, ఆ జానం వస్తుంది. రసమాదిరి
ఇప్పుడు నీకొక విషయం తెలుసా? ఈ ఊరు మారిపోబోతుంది. నిన్ను నువ్వే ఉద్ధరించుకునే రోజు రాబోతుందిరా. ఒరే సింహాద్రి నా మాట వినరా. ఒరే సింహాద్రి నా మాట వినరా. అందరూ నన్ను పిచ్చోని అనుకుంటున్నారు. కాదు, నేను వేమన్ని. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానికోసం పుడుతూ ఉంటారు. ఈయన మాత్రం ప్రజలందరినీ జ్ఞానులుగా మార్చడం కోసమే పుట్టాడు. ఆ ప్రయత్నంలో ఇతను అర్థం చేసుకోలేని వారందరూ పిచ్చోడు అంటుంటారు. ఈయనేమో నేను యోగి వేమనని అంటుంటాడు. వచ్చేస్తుంది, మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఈ ఊరు బాగుపడిపోతుంది. వచ్చేస్తుంది, సమయం దగ్గర పడింది, సమయం ఆసన్నమైంది. ఆనందుడు వచ్చావా? వీళ్ళందరికీ ధ్యానం గురించి చెప్పడానికి వచ్చావా? చెప్పు చెప్పు, వీళ్ళందరికీ చెప్పు చెప్పు చెప్పు. దేశమంతా ధ్యానం, దేశమంతా సుభిక్షం, ధ్యాన గ్రామీణం. ధ్యానం వచ్చింది, ఆ ధ్యానం వచ్చింది. వచ్చారా? చెప్పండి, ధ్యానం గురించి బాగు చేయడానికి వచ్చారా? చెప్పండి చెప్పండి చెప్పండి. నరకాపుర గ్రామ ప్రజలారా, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చెయ్యాలి. ప్రతి పల్లె పచ్చగా కళకళలాడుతూ ఉండాలంటే మనందరం కూడా ధ్యానం చెయ్యాలి. ఏ రోజైతే ధ్యానం చేస్తామో ఆ రోజు నుంచి వారి జీవితం స్వర్గం. ఎవరు ధ్యానం చేయరో వారి జీవితం నరకం. ఈ నరకం దుఃఖం అనేవి సరికాని కోరికల ద్వారా జన్మిస్తాయి. సరికాని కోరికలు అనేవి అజ్ఞానం వల్ల జన్మిస్తాయి. అజ్ఞానం ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఉద్భవిస్తుంది. ఆత్మజ్ఞానం అనేది ధ్యానం ద్వారా మాత్రమే అంకురిస్తుంది. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కాబట్టి మన జీవితాల్ని మనమే బాగుపరుచుకోవాలి. కాబట్టి ప్రతిరోజు మనం ఏంటి జనాలు అలవాటు చేసుకోవాలి. దాని వలన సంపూర్ణ అయ్యి బాబోయ్, వీళ్ళెవరో గాని మా అయ్యగారి మీద చాలా బ్యాడ్గా చెప్పేస్తున్నాడు. వెంటనే ఈ విషయం మా అయ్యగారి చెవులో వేసి అలా. ఈయన ఈ ఊరి కరణం. ఈయన గారు పెద్ద బుర్రకథ పార్టీ. ప్రెసిడెంట్ గారు తానా అంటే ఈయన తందానా అంటాడు. అయ్యి బాబో, ప్రెసిడెంట్ గారు బా కరణం, నా కర్ణ పేరు పగిలిపోయి అరుస్తావిటయ్యా. ఈయనే ఈ ఊరు ప్రెసిడెంట్. పేరు పెంటప్పారం. ఈయనకి తెలియకుండా ఈ ఊరిలో ఏం జరిగినా ఊరంతా పెంట పెంట చేసేస్తాడు. మహాపిసనారి. ఈ మహానుభావుడికి కొంచెం చెవుడు కూడా ఉందిలేండి. అక్కడ కొంపలాంటి పోతున్నాయండి బాబు. ఎవరవే? మీవేనండి బాబు. ఏంటి ఎటకారమా? కాదండి బాబు, అక్కడ చెరువుగడ్డ దగ్గర మన ఊరు ప్రజలందరినీ పిలిపించి మీ మీద బ్యాడ్గా మైకులో చెప్పేస్తున్నారండి. ఏంటది? నా ఊళ్ళో నాకు తెలియకుండా నాకు వ్యతిరేకంగా చెప్పటమా? అవునండి. మన ఊళ్ళో అంత ధైర్యం ఎవరికి వచ్చిందిరా? మన వాళ్ళు కాదండి బాబు. మరి ఎవరైంటారా కారణం? నాకు తెలియదు కానండి బాబు. వాళ్ళు మారుతి వ్యాన్ మీద వచ్చారండి. పైగా చాలా క్యాష్ గా ఉన్నారండి బాబు. వాళ్ళు ఎవరైనా సరే వెంటనే వెళ్ళి మైక్ లాగేసుకుని నా దగ్గర లాక్కొచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. వెళ్తున్నామండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. మన ప్రెసిడెంట్ గారు అబ్బాయి అండి.
ఆయన గారి మహాపిసినారైతే ఈయన గారి మహావ్యసనారు. వీడికి లేని అలవాటే లేదు. 13 పేక ముక్కల్లో రాజుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ ఊరి పోరంబోకుల్లో ఈ రామరాజుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అరే ఈరిగా అయ్యా ఆ చుట్ల పెట్టి ఎలా తీసుకురారా? తెత్తనయ్య గారు కాల్చిన చుట్లే మళ్ళీ మళ్ళీ కాల్చే పిసినారు యాదవా, నీ చుట్లకి పెట్టు ఒకట్రా యాదవా. ప్రెసిడెంట్ దగ్గరే ఉంటూ ప్రెసిడెంట్నే తిట్టే ఒకే ఒక్క మగాడు ఈ ఈరిగాడు. వీడికి ప్రెసిడెంటు నచ్చడు, వాడు చేసే వెద పనులు నచ్చవు. ఎలా తెస్తున్నావా? వత్తనయ్య గారు వత్తనాను. జుంచలు అక్కడ జుంచలు అక్కడ జుంచలు. ఏట్రా కొత్త చోటిచ్చావు, పాతలేవా? ఉన్నాయండి. మరి అయ్యు ఇస్తానండి. పిసినారు కొడుకు. లాగేసిందే కదా, ఎంతకాలం లాగుతారు లాగండి. మీకో విషయం తెలుసా? ఆడి తాగుసుని చుట్ట నేను తాగి వదిలేసిందే యాదవా. ఆడి బతుకంతా ఎంగిలి చుట్టలు తాగడమే. అయ్యా అయ్యా చూట్ట మంచి సమ్మగుందరా. ఎందుకు ఉండదు, నేను తాగి వదిలేసింది. ఏట్రా చూండిగాడు ఈరిగా మనకే తెలియకుండా మన మీద వ్యతిరేకంగా. అదే నాకు అర్థం కావట్లేదండి బాబు. అయ్యగారు కొంప తీసి మా నాన్న చిరంజీవి పార్టీ వాళ్ళంటారా? వాళ్ళేనంటావా? ఎవరైతే మనకేటి గాని డైరెక్ట్ గా మన ఊర్లోకి వ్యాన్ లో వచ్చి మకాం వేసినారంటే ఈ వెనకాల ఏదో పెద్ద వ్యక్తి ఉండుంటాడు బాబు. చెప్పానా బాబు, ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారని. నమ్మడు కాదు. ఎవర్రాది? అదిగో ఆ వ్యాన్ మీద చూడండి. అయిపోయా. ఎవరో స్వామీజీలా ఉన్నారు కదరా? అవునండి. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకండి భయపడ్డం? మీరు ఈ గ్రామాన్ని ప్రెసిడెంట్, మీరు వెళ్ళకుండండి. అంతేనంటవా? నేనున్నాను కదా. అయితే నువ్వు నా పక్కనే ఉండాలి రోయ్. ఓ మీ వెనకాలంతానా? ఆ అబ్బాయిలు చెప్పండి, ఎవరు మీరు? మాస్టర్లం. ఏంటి మ్యాటర్లా? బడి పంతులంటరా? కాదండి, పిరమిడ్ మాస్టర్లం. అంటే ఏం చేస్తారేంటి? జాన విద్యను బోధిస్తూ ఉంటాం. ఏంటి మీటింగ్లు ఎట్టి మైకులు అట్టుకుని ఏం బోధిస్తారో ఆ మాత్రం మాకు తెలియదేటండి. నేను ఎంత చదువుకోపోయినా అన్ని నాకు తెలుసండి. గురువు చెప్పు విద్య గురు నాకు తెలుసు, గురువు చెప్పు విద్య గురువు ఎరుగు, గురువు మహిమ పరమ గురునకు తెలియరా, విశ్వదాభిరామ వినురవేమ. మధ్యలో ఈడెవడరా? యారా పిచ్చోడా? పోరా పిచ్చోడా. ఆపండి, మీరేం చెప్పదలుచుకున్నారు నాకు అర్థమైనా చెప్పండి. ధ్యానం. ఎరా కాలేజీ నుంచి అప్పుడే వచ్చేసేవేంటి? ప్యాకెట్కి టైం అయిపోయింది కదా. పని ఉంది. సర్లే, ఎంతకీ నేనేం చేయాలో చెప్పండి. ధ్యానం. ఏడు దానమా? మీరు చేతి చేయండి, నేను మాత్రం చేయను. నిన్నెవడు చేయమనరా ఆరచేముడు యాదవా. ఒరే ఈరిగా బాబు నేను చేస్తానరా? మహానుభావులు చచ్చినా చెయ్యరు బాబు. ఇంతకీ తిట్టావా పొగిడావా? నిజమే చెప్పాను కదా బాబు. నాకు 10,000 అవసరం ఉంది, తీసుకుని వెళ్తున్నా. దేనికిరా? కొడుకు తాను తినక తగిన ధర్మము చేయక కొడుకులకని సొత్తు కూడబెట్టి తెలియజెప్పలేక తరలిపోదురు వెనక్కి. సొమ్ము పడుతారు చూడువేమా. వదలరా, సంగతి చెప్తాను. ఆడితో మీకేటి బాబు, పిచ్చోడాడు. ఇదిగో ఈ నీళ్ళు తాగండి, కూలింగ్ అవుతారు. ఆ బాబులు చేయమన్నది దానం కాదు బాబు, ధ్యానం. ఏంటి ధాన్యమా? ధాన్యం కాదు, ఎప్పుడు ధాన్యం గొడవే. ధ్యానం ధ్యానం. మనం ఎప్పుడు గుళ్ళో చేసేది అదే కదరా? కాదండి. ఏటండి మ్యాటర్లు అంటారు, బళ్ళో పాటలు చెప్పనంటారు, ధ్యానం అంటారు, గుళ్ళో పూజలు చేయాలంటారా? నేనేమన్నా పిచ్చోని అనుకుంటున్నారా? నాకు గాని కోపం వస్తేనా? వచ్చావా? రా రా, ఏదో చెప్తావు కదా, చెప్పు.
కోపమునకు ఘనత కొంచెమైపోవును, కోపమునకు గుణము కొరత పడును, చెప్పు. కోపమునకు బ్రతుకు కొంచెమైపోవును. చెప్పు చెప్పు చెప్పు, బాగా చెప్పు. విశ్వదాభిరామ. బాబు ఈ చెంబుల్ని తాగండి బాబు 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 ప్రెసిడెంట్ బాబు, మా మావ దొంగ సచ్చినాడు, డబ్బులు ఇవ్వలేదని తాగడానికి నన్ను చంపేస్తున్నాడు బాబు. వెళ్ళమ్మా, మా అయ్యగారు చచ్చిపోయినట్టు ఉన్నారు. ఎలా మొయ్యాలని టెన్షన్ పడుతున్నాను. వెళ్ళే బాబు 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 అలాగని తెలవు బాబు 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 మా మావ చంపేస్తున్నాడు, రండి బాబు. వెళ్ళమంటుంటా. ఎక్కడమ్మా ఎక్కడ? పద వెళ్దాం. ఆగండి, ఆ అమ్మాయి చెప్తుంది నాకు. ఈ గ్రామ ప్రెసిడెంట్ నేను. ఈ గ్రామంలో ఏం జరిగినా నేనే సెటిల్మెంట్ చేయాలా. మీరు ఎక్కడే ఉండండి. నువ్వు పదమ్మా. బాబు పద. బాబు రండి బాబు. వెళ్ళి పిచ్చోడు సగం ప్యానం తీచాడు. ఆడి దగ్గరికి వెళ్తే ఫుల్గా ప్యానాలే పోతాయి, పేరు వదిలిపోద్ది. ఏం పర్లేదమ్మా, నీ మాట్లాడతాను కదా. కాపాడండి బాబు. తాగితాడు, అసలు మనిషి కాదు బాబు. ఏం పర్లేదమ్మా. అదిగో వచ్చేస్తున్నాడు బాబు. తాటి చెట్టు తల్లి కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు. బాబు వచ్చేస్తున్నాడు బాబు. తాపస్ వచ్చినాడు, నన్ను చంపేస్తాడు బాబు. తాగనోడు మగుడు కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు. పాట ఒకటే. ఏది వీడు సూరిగాడు, ఈ ఊరికే పెద్ద మందుగాడు. తెల్లారితే తాగడానికి డబ్బులు ఇవ్వలేదని పెళ్ళాన్ని కొడతాడు. ఎందుకు కొట్టావరా అని అడిగినోడిని తిడతాడు. బాబు వచ్చేస్తున్నాడు బాబు. అబ్బా నువ్వు ఉన్నమా. అమ్మా ఎక్కడున్నావా? బాబు వచ్చేస్తున్నాడు బాబు, నన్ను కాపాడండి నేను బాబు. ఉన్నాను కదమ్మా, చూసుకుంటాను. మూడు ఉంటుంది కానీ ఏంటి వెనకం దాకున్నావేంటి? డబ్బులు ఇవ్వ. నా దగ్గర ఏమంటే నీకు ఎనబడదేటి? డబ్బులు లేకపోతే మెల్ల ఉన్న పుస్తులు తాడేవు. సిగ్గులేదు. డబ్బు లేదు, నువ్వు ఇస్తావా? నోరు మూసుకురా కర్ణం. కారణం నేను మాట్లాడతాను కదా. యారా సూరిగా, నీ పిల్లని కొడుతున్నావంట. ఏ నీ పిల్లని కొట్టమంటావా? తాగుబోసి వచ్చినోడా, నీ కళ్ళు పోతాయిరా. ఎవరనుకుంటున్నారా? ప్రెసిడెంట్ బాబు గారా? నేను నా పిల్లని కొట్టి దాని దగ్గర డబ్బులు తీసుకుని తాగుతున్నాను, కానీ ఈడు ప్రజలను కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొని తాగుతున్నాడు. ఏటా వాగుతున్నావు? అవును, నిజం చెప్పాను రా. అయినా మీలాంటి ఎస్ట్ పిల్లస్ మాట్లాడితే నాకెక్కిన మొత్తంతో కూడా హెస్ట్ అయిపోతుంది. ఏది ఎక్కడ దాక్కుంది? ఎక్కడ అమ్మా ఎక్కడున్నావు? నీ ఏమరా నాకేమీ అవలేదేంటి? నాకు దెబ్బ తగిలింది కదా. లేదండి, సూర్యగాడు సీసాతో కొట్టినప్పుడు నా బుర్రకు దెబ్బ తగిలింది కదరా. మన ఈరిగాడు మీకు అడ్డంగా వచ్చేసాడండి. ఆ దెబ్బ ఆడికి తగిలిందండి. అప్పటికే మీరు కళ్ళు తిరిగి పడిపోయారు. అయ్యో అలాగా. మరి ఇప్పుడు ఈరిగాడు ఎక్కడున్నాడరా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడండి. బాబులు, మీరు ఇంకా మా గ్రామం వదిలి వెళ్ళిపోలేదా? మిమ్మల్ని మార్చకుండా మేమెక్కడికి వెళ్తామండి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ధ్యానం. అసలు ధ్యానం అంటే ఏంటండి? శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం అంటే. దీనినే ఆనాపానసతి అని కూడా అంటారు. ధ్యానం వల్ల లాభమేంటి బాబు? కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే మన లోపలికి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా ప్రవహిస్తుంది. దీని వలన నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. ఎన్నో జన్మల నుండి మన లోపల ఉన్న దుష్కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఉదాహరణకు షుగర్ ఉందనుకోండి, నాకు లేదుగా. పోని బీపీ, లేదు, అల్సర్, క్యాన్సర్ ఇలాంటి రోగాలన్నీ చక్కగా నయమైపోతాయి. అమ్మయ్యా, నాకైతే ఇవేమీ లేవు. ఈ కారణం గడుకున్నాయి. ఎరా తప్పులెన్ని వారు తండోపతండంపు, ఉడివి జనులకెల్లా నుండే తప్పు. తప్పులెన్ని వారు తమ తప్పులెరగారు, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ కూడా తగలడరా నువ్వు? ఆడుతూ ఏంటి బాబు? మీరు చెప్పండి, ధ్యానం చేస్తే నిజంగా జబ్బులని తగ్గుతాయంటారా? మీకెందుకండి, మీకేం జబ్బులు లేవు కదా. నాకు లేవులేరా, నీ గురించి అడుగుతున్నాను. మీరు చెప్పండి బాబు, ధ్యానం చేస్తే జబ్బులు తగ్గుతాయా? ఖచ్చితంగా. కానీ మీ వయసు ఎంత అయితే
అన్ని నిమిషాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 సార్లు ధ్యానం చెయ్యాలి. రైతులందరూ పొలంలో సామూహికంగా ధ్యానం చేయడం వలన భూమాతకు మనకు చక్కటి స్నేహం కుదిరి పంటలన్నీ చక్కగా పండుతాయి, మంచి దిగుబడి వస్తుంది. పొలాలు, ఇళ్ళు, రైతులు అన్నీ కళకళలాడుతూ ఉంటాయి. పల్లెల్లో, గ్రామాల్లో ఆత్మహత్యలనేవే ఉండవు. బాగుందండి. కానీ ఇంకా కానీ ఏంటండి, మీరు అనండి. సరేనండి. ఒరే కరణం, ఊళ్ళోకి వెళ్ళి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ధ్యానం నేర్పుతారని చాటింపు వేయించరా. అలాగే బాబు, చిన్న విషయం. ధ్యానం చేస్తే నిజంగా జబ్బులని లేవు కదండి. చాటింపు వేయించరా. ఏంటిది? ఏమైంది? పురుగుల మందు తాగి చేద్దాం అనుకుంటున్నాడండి. ఏమయ్యా, ఎందుకా పనిచేసావు? చేయమంటారు బాబు. వర్షాలు పడలేదు, కరెంటు లేదు, తెచ్చిన ఈ మందులు విత్తనాలు అన్ని కలిసి అయిపోయినాయి. ఉన్న 2 ఎకరాలు తాగట్టేసుకున్నాను. పిల్లల్ని ఎలా పోషించాలో అర్థం కాలేదు. ఊళ్ళో పడిపోతుందని పని చేసినాడు. చూడు బాబు, ప్రతి ప్రాణికి కష్టాలు సహజం. ప్రతి కష్టానికి చావే మార్గం అయితే ఈ లోకంలో అందరూ చనిపోతారు. ఈ కష్టాలకు భయపడి నువ్వు చచ్చిపోతే ఈ బాధలు, అప్పులు, బాధ్యతలు నీ కుటుంబం మీద పడతాయి. అవి తట్టుకోలేక వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలా? ఒక్కసారి అటు చూడు, నీ భార్య పరిస్థితి చూడు. నువ్వు చనిపోతే నిన్ను చేసుకున్న పాపానికి ఆమె జీవితాంతం నరకం అనుభవించాలా? నీ పిల్లల్ని చూడు, ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో. ఆ పసిపిల్లల జీవితాన్ని వీధులు పాలు చేస్తావా? ఒక్కసారి ఆ ప్రకృతిని చూడు. ఆ బాతు తన పిల్లలతో ఎంత సంతోషంగా ఉందో చూడు. వాటికి లేని కష్టాలు, బాధలు మనకి ఎందుకు వస్తున్నాయి? అజ్ఞానం, అత్యాశలు, అతి కోరికల వలన. ఎవరి కర్మకు వారే బాధ్యులు. మన కష్టాలకు మనం ఎలా కారకులమో వాటి నుండి బయటపడడానికి కూడా మనమే కారకులం కావాలి. అయితే నన్ను ఇప్పుడు ఏడ్ చేయమంటారు బాబు. ముందుగా నువ్వు ఆవేశం నుంచి సరి అయిన ఆలోచనలోకి రావాలి. సరి అయిన ఆలోచనలు రావాలంటే సరి అయిన ధ్యానం చెయ్యాలి. అర్థమైందా? ఈ రోజు నుంచే నువ్వు ధ్యానం చెయ్యాలి, సరేనా? అలాగే బాబు. ఇలా చెప్పిన లేకే ఈ పాడు పని చేసినాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను బాబు, చెయ్యను. ఎందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకు తెలియజేయని దేవనగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు రేపు మన గ్రామానికి వచ్చి ధ్యానం గురించి బోధిస్తారు. కాబట్టి రేపు తెల్లారి మీరందరూ కూడా మన మండపం దగ్గరికి రావాలని మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. కాబట్టి ఇందు మూలంగా తెలియజేస్తానమో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వేదికలు అలంకరించిన మాస్టర్స్ కి మరియు విచ్చేసిన నరకాపురం ప్రజల 50 మందికి వందనాలు, అభివందనాలు. నా గ్రామ ప్రజలారా, ఇవాళ మనకు చాలా సుదినం. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండొచ్చో చెప్తారు. మరియు ధ్యానం ద్వారా కూడా వ్యవసాయం ఎలా చేయొచ్చో ఇప్పుడు మన మాస్టర్లు వివరంగా చెప్తారు. శ్రద్ధగా వినండి. చెప్పండి మాస్టర్లు. ఆగవయ్యా. అసలు ఏం కావాలి నీకు? తాగడానికి డబ్బులు కావాలి. నేను ఇస్తానులే, కూర్చో. 200 కావాలి. 1 గంట కూర్చో, 200 ఇస్తాను. అయితే కూకుంటానే ఇస్తావా? ఇస్తాను, కూర్చోవయ్యా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు మనం ఒక చక్కటి
ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుందాం. పొద్దున లేచిన దగ్గర నుంచి మనం పొలం దగ్గర, ఇంట్లోనూ ఎన్నో పనులతో అలసిపోతూ ఉంటాం. ప్రతిరోజు ఈ పనులతో అలసిపోయాక సాయంత్రం మనం నిద్రకు ఉపక్రమించిన వెంటనే ఆ నిద్ర కూడా ప్రశాంతంగా ఉండదు. దానివలన మనకి విశ్వశక్తి అనే ప్రవాహం జరగదు. మనిషి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాడు? అజ్ఞానం వలన. అజ్ఞానం ఎందుకుంటుంది? ఆత్మజ్ఞానం లేకపోవడం వలన. మరి ఈ ఆత్మజ్ఞానం అనేది ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా మాత్రమే మనకు అంకురిస్తుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దీనినే ఆనాపానసతి అని కూడా అంటారు. ఇప్పుడు ధ్యానం ఎలా చెయ్యాలో మీకు నేను నేర్పిస్తాను. ధ్యానానికి ముఖ్యమైనది స్థిరసుఖ ఆసనం. అందరూ స్థిరసుఖాసనంలో కూర్చోండి. నువ్వు కూడానయ్యా. ఏ డబ్బులొద్దా? కావాలి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మాస్టర్, మీరు కూడా. నేను కూర్చోను. ఏ? వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి జ్ఞానము. నేను డిగ్రీ చదువుకున్నాను, నాకెందుకు జ్ఞానము? చదువు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతంబుల చిక్కి చావనేలా, చావు పుట్టు లేని చదువేలా చదవరు. విశ్వదాభిరామ వినురవేమా పిచ్చోడా. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మజ్ఞానం అనేది రావాలంటే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అందుకని ఈ తారతమ్యాల్ని మీరందరూ గ్రహించాలి. మన పొలంలో ఉన్న పంట మధ్యలో పిచ్చి మొక్కలు ఉంటాయి. అవి ఉంటే మన పంటను ఏపుగా పెరగకుండా చేస్తాయి. అప్పుడు ఆ కలుపు మొక్కల్ని ఏరిపారేస్తే ఆరోగ్యకరమైన పంట మనకు అందుతుంది. అదేవిధంగా అజ్ఞానం అనే కలుపు మొక్కను తొలగించినప్పుడు మాత్రమే మనలో జ్ఞానం ఉద్భవిస్తుంది. అర్థమైందా మాస్టర్? ఏంటి క్లాస్ పెక్తున్నారా? నాకు ఇష్టం నేను చెప్పానుగా. వదిలేండి బాబు. తన టైం వస్తే తాను కూడా మారతాడు. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మెల్లగా మీ రెండు చేతి వేళ్లను ఒకదానితో ఒకటి కలపండి. నువ్వు కూడా. అందరూ ప్రశాంతంగా హాయిగా కళ్ళు రెండు మూసుకొని కూర్చోండి. నువ్వు కూడా కళ్ళు మూసుకొని కూర్చోవయ్యా. దయచేసి ఎవరూ కళ్ళు తెరవరాదు. హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఆహ్లాదంగా గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటే. కళ్ళు రెండు మూసుకున్నాక మనకి అనేకపరమైన ఆలోచనలు వస్తుంటాయి. మన సమస్త ఏకాగ్రతని మన శ్వాస మీద ఉంచాలి. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఆహ్లాదంగా గమనిస్తూ ఉన్నామో అప్పుడు మన చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం జరిగిందో అపారమైన ప్రాణశక్తి మనలోకి ధారాళంగా ప్రవహిస్తుంది. మీరు ధ్యానం చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మధ్యలోనే తుంచివేసి సమస్త ఏకాగ్రతను శ్వాస మీద పెట్టడమే ధ్యానం అంటే. ఇప్పుడు మెల్లగా మీ చేతి వేళ్లను మీ కళ్ళ మీద ఉంచుకోండి.
ఇప్పుడు 2 చేతులను కిందకు దించుతూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరందరూ ధ్యానం చేశారు కదా, మీకేమైనా సందేహాలుంటే అడగండి. సార్, నేను ధ్యానం చేస్తున్నప్పుడు మెడ తల నరాలు లాగుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. నాకు అదే విధంగా అనిపిస్తుందండి. ఇంకా బాబు, నాకు ఎన్నుముక అంతా లాగేస్తుందండి, కాళ్ళు చేతులు కూడా పీకేస్తున్నాయండి. ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే, మన లోపల ఆలోచనల్ని ఎప్పుడైతే తీసివేశామో అప్పుడు మనలోకి విశ్వశక్తి ధారాళంగా ప్రవహిస్తుంది. ఎప్పుడైతే మన లోపలికి విశ్వశక్తి అపారంగా ప్రవహిస్తుందో అప్పుడు మన నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. ఈ నాడీ మండలం శుద్ధి జరిగేటప్పుడు ఎన్నో జన్మల నుంచి ఉన్న దుష్కర్మలన్నీ దగ్ధమవుతాయి. సార్, నాదో డౌట్ అండి. నేను ఈ ఊర్లో డాక్టర్ అండి. మందులు వాడకుండా జబ్బులు ఎలా తగ్గిపోతాయండి? మై డియర్ డాక్టర్, మీరు మీ పేషెంట్ చేత పిరమిడ్ క్రింద 40 రోజుల పాటు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు క్రమం తప్పకుండా రోజుకు 2 సార్లు ధ్యానం చేయించి చూడండి. ఏ మందులతో పని లేకుండానే వాళ్ళ రోగాలు నయమవుతాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. అందుకే శంకరాచార్యుల వారు మన శరీరం గురించి ఇలా చెప్పారు: దేహో దేవాలయో ప్రోక్తః, జీవో దేవో సనాతనః. అంటే ఈ దేహము అపురూపమైన దేవాలయము, ఇందులో ఉన్న జీవుడు సనాతనమైన పురాతనమైన దైవము. అంటే నీవే దైవము. మరి దేవుడు లేడంటారా? విశ్వమందు బ్రహ్మ విస్తరించుటగాక వేరే బ్రహ్మ మనుచు వెతకడేలా, తగిలియుండగాద తనలోని బ్రహ్మము. విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మ అంటే విశ్వమంతా. ఈ భగవంతుడు విశ్వమంతా నిండి ఉన్నాడు. విశ్వంలో నీవు కూడా ఒక భాగం కాబట్టి నీవు కూడా దేవుడివే అంటున్నాడు బ్రహ్మర్షి పత్రిజీ. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. గ్రామీణుల దౌర్భాగ్యానికి గ్రామీణులే సృష్టికర్తలు. ఉదాహరణకు 1000 ఎకరాలను బీడు భూములు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదా? పచ్చని పంట పొలాల్ని రొయ్యలు చేపల చెరువులుగా మార్చటం లేదా? మన జీవితాల్ని మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. బాబు గారు, మీరు చెప్పింది నిజం బాబు గారు. బంగారం లాంటి పంట పండించే పొలాన్ని చేపల చెరువులు చేసుకున్నాను. ఎక్కువ లాభం వస్తుందని ఆశపడ్డాను. కానీ లచ్చలకి నష్టాల్లో కూరుకుపోయి నాను బాగుపడలేదు. నా భార్య పిల్లల్ని బాగుపరుచుకోలేకపోయాను. తాగుబోతునైపోయాను. అమ్మలారా, అయ్యలారా, ఇప్పుడు చెప్పిన మాటేనండి. నాలాగా మీరెవరూ కూడా పంటలు పండించే బంగారు భూమిని పాడు చేయకుండా అధిక లాభాల కోసం ఎక్కువ డబ్బులు వస్తాయని చేపల చెరువులు వేయకండి అయ్యా. పంటలు పండిద్దాం. పంటలు పండితే భూమాత ఆనందపడుతుంది. అదే రైతుకు కావాలి. బాబు, నేను ఈరోజు చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి మందు మానేస్తాను బాబు. మీ మాటలంతా బాగా పనిచేసినాయి బాబు. మావా, నా బంగారు మావా. బాబు, ఈ మందు వల్ల ఎంతమంది సంసారాలు ఈదిన పడ్డాయో, ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయాయో నానే సాక్షికం బాబు. బాబు, అందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న పాట పాడతాను బాబు. సరేరా, ఇలా వచ్చి పాడు. అలాగే. దండాలయ్య గారు, దండాలయ్య కూర్చో. గారు. అమ్మలారా, అయ్యలారా, ఈ తాగుడు వ్యసనం వల్ల నానెంత నష్టపోయానో నాకు తెలుసు. అది మీకు చెప్పాలని వచ్చాను. ఈ మందు వల్లనే సత్కవీంద్రుల కమ్మని కలముల్ నిప్పులలో కరగిపోయే. ఈ మందు వల్లనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఈ మందు వల్లనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. మందు వల్లనే ఎట్టి పేరెన్ని కన్గన్న చిత్రలేఖ్యకుని కుంచయు నశించే. ఇది మందు సింహాసనంబు అవని జనులను పట్టి పీడించు భస్మ సింహాసనంబు.
పెద్దలారా, నేను చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకోండి. దయచేసి మద్యం మానండి, మంచిగా మెలగండి. మిత్రులారా, అర్థమైంది కదా? ఈ మందు మహమ్మారి నుంచి బయటపడాలంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేసి తీరాలి. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపు మన కార్యక్రమంలో ధ్యాన వ్యవసాయం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మని తీయని దెబ్బ, ఎంత నొప్పిగా ఉన్నది దెబ్బ. ఏమయ్య అబ్బా! సూరిబాబు? అయ్యగారు ఎలా ఉందా ఇప్పుడు? పర్లేదు బాబు, ఇప్పుడు కొంచెం తగ్గింది. జాగ్రత్త. బాబు, ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారయ్యా? ఏమోనండి, ఆయన గురించి తెల్లారి నుంచి నేర్చున్నాను. మరి ఎక్కడికి వెళ్ళి ఆయన సానా ఎదపని ఉన్నానండి, అక్కడికే పోయి ఉంటాడు. సరే గాని మొన్న పిరమిడ్స్ ఇచ్చాను కదా, ఎక్కడున్నాయి? ఆ టో రూమ్ లో బాబు. పదా చూద్దాం. పదండి పదండి పదండి. ఎక్కడ పోయాడో ఏటో. బుద్ధం శరణం గచ్ఛామి. అయ్య బాబోయ్, మా ప్రెసిడెంట్ గారే ధ్యానం చేసేస్తున్నారు. ఈడి జన్మకి మాడనుకున్నాను. మీ దయ వల్ల ఈడికి మంచులు వచ్చేసినాయి. ఉండండి బాబు, పిలుస్తాను. ఆగాగు, ధ్యానం చేసే వాళ్ళని కదిలించకూడదు. లేచాక క్లాస్ దగ్గరికి రమ్మని చెప్పు, సరేనా? అలాగేనండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, నిన్న మనం ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా సాధించుకోవాలో తెలుసుకున్నాం. ఈరోజు ధ్యానం ద్వారా ధ్యాన వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక క్రమంలో పొలం చుట్టూ 4 మూలలా 1 గంట పాటు ధ్యానం చెయ్యాలి. అలాగే పొలం దున్నే ముందు, తరువాత కూడా 2 పూటలా పొలంలో ధ్యానం చెయ్యాలి. ముఖ్యంగా కుటుంబం అంతా సామూహికంగా పొలంలో ధ్యానం చేయడం వలన ప్రకృతితో మనకి స్నేహం కుదిరి వాతావరణం అనుకూలంగా మారుతుంది. సకాలంలో వర్షాలు పడతాయి. అదేవిధంగా వ్యవసాయానికి కావలసిన విత్తనాలు పిరమిడ్ క్రింద 40 రోజులు నిల్వ చేసిన విత్తనాలు వేయడం వలన అధిక దిగుబడి వస్తుంది. రసాయన ఎరువులు మాని స్వయంగా పెంటతో తయారు చేసి పిరమిడ్ కింద నిల్వ చేసిన సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలి. విత్తనాలు నాటినప్పటి నుండి పంటలు కోసే వరకు వ్యవసాయ క్షేత్రాల్లో కూర్చొని ధ్యానం చేయడం వలన పంటలు బాగా పండి అధిక దిగుబడి వస్తుంది. రైతు చేతికందిన పంటని పిరమిడ్ క్రింద నిల్వ చేసి ధ్యానం చేయడం వలన ఆ పంటలోకి ప్రాణశక్తి ప్రవేశించి అవి తిన్నవారికి అధిక శక్తి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. పల్లెల్లో ఉన్న ఆవుల్ని, గేదెల్ని, వివిధ జంతువులని కమ్మలతో గాని రేకులతో గాని నిర్మించిన పిరమిడ్స్ క్రింద ఉంచటం వలన అవి చాలా శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి నిజమైన తరుణోపాయ పదార్థం ధ్యానం. కాబట్టి ఆధ్యాత్మిక వ్యవసాయం తప్పనిసరిగా సాగించాలి. గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో, విద్యాలయాల్లో అందరూ ఖచ్చితంగా ధ్యాన అభ్యాసం చెయ్యాలి. రైతులందరూ ధ్యానులుగా మారి ఆత్మశక్తి పెంపొందించుకుంటే పంటలు ఇంకా బాగా పండుతాయి. తద్వారా గ్రామాలన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అలాగే ప్రతి గ్రామ స్థాయిలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చి తీరాలి. అన్ని గ్రామాలలోనూ ఇతోధికంగా పిరమిడ్లు తప్పనిసరిగా నిర్మించాలి. గ్రామ ప్రజలందరూ సామూహికంగా ప్రతిరోజు పిరమిడ్లో ధ్యానం చెయ్యాలి. ఐకమత్యమే మహాబలం అన్న సత్యం సామూహిక ధ్యానం వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి అందరూ సామూహిక ధ్యానం ద్వారా ప్రకృతిలో సహజీవనం జరిపి చక్కని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆనందంగా జీవించాలి. అందరికీ అర్థమైంది కదా? మాస్టర్, మీ ధ్యాన అనుభవాలు చెప్పండి. నేను జ్ఞాన క్లాసులకి హాజరవడం మూలన నేను సంపూర్ణ ఆరోగ్యవంతుని అయ్యాను. అంచేత మా గ్రామంలో ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని నేను మా ఊళ్ళో కూడా ధ్యాన మందిరం నిర్మించాలని సంకల్పించాను. ఈ రోజుతో ఈ ధ్యాన కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
మాస్టర్, ఇన్ని గ్రామాలుండగా మా గ్రామం నుండే ధ్యాన గ్రామీణం ప్రారంభించి ధ్యానం గురించి మాకు ఇంత వివరంగా చెప్పినందుకు మీకేమిచ్చి రుణం తెచ్చుకోగలం? చక్కగా మర్యాదలు చేశారు, ప్రేమ ఆదరణ చూపించారు, కడుపు నిండా భోజనం పెట్టారు. అది ఒక భోజనం ఏంటండి, ఆశలు శిశులైన భోజనం ఇవాళ పెడతారండి. ఏంటో అది? ఏంటే ఉందండి, మంచి మేకపోతుని తీసుకుని కోసి కూర వండిస్తానండి. ఎందుకో? ఎందుకంటారేటండి, మా గురించి మా గ్రామం కోసం మీరు అంత చేశారు, మేము ఆ మాత్రం పెట్టకపోతే? అయితే నా కోసం ఏ మాంసమైనా పెడతావా? తప్పకుండా, మీకే మాంసం కావస్తే ఆ మాంసం కోసి కూరని పెడతాను. నీ మాంసం కావాలి, పెడతావా? అదేమిటి బాబు, మనిషి మాంసం తింటారా? వాటి మాంసం పెట్టినవాడివి నీ మాంసం పెట్టలేవా? అలా చేస్తే నా ప్రాణం పోతుంది కదండి. మరి మేకనో గొర్రెనో కోస్తే వాటి ప్రాణం పోదా? అవి మన కోసమే కదండి ఉన్నాయి. జీవిని చంపి జీవికి వేయగా జీవి వలన ఏమి చిక్కు నీకు? జీవహింసకులకు చిక్కునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. సరేనండి, అవేమీ తినంటున్నారు, కనీసం మండపేట పీతలు, కోనసీమ కోళ్ళు, కొల్లేటి చేపలు, కొంగ, పక్షి, పావురం ఇవేమైనా తింటారా? పోని పక్షి జాతిని బట్టి పరమహింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినడి వాడు వసద చండాలుడు. అదేంటి బాబు, మేక మాంసం అంటే నా మాంసం అడిగారు, కోడి పక్షి అంటే వద్దంటున్నారు. అవి మేము ఒకటేనా బాబు? సృష్టిలో అన్ని ప్రాణులు ఒకటే, అంతా సమానమే. నిన్ను కోస్తే నీకెంత నొప్పి పుడుతుందో వాటిని కోస్తే వాటికి అంతే నొప్పి పుడుతుంది కదా? నిన్ను నరికి చంపినప్పుడు నీ భార్య పిల్లలు ఎంత బాధపడతారో, వాటిని నరికినప్పుడు వాటిని సృష్టించిన భగవంతుడు అంతే వేదన పడతాడు. ఒక జీవిని హింసించడం వలన ఆ మహాపాపానికి ఎంతమంది భాగస్వాములు అవుతారో తెలుసా? చంపడానికి ఆమోదించేవాడు, చంపేవాడు, అవయవాలు నరికేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, వండేవాడు, వడ్డించేవాడు, తినేవాడు కూడా. అంతేకాకుండా మానవుని జీర్ణ వ్యవస్థ ఏదైనా తిన్న వెంటనే అది అరగడానికి 4 గంటల సమయం పడుతుంది. కానీ మాంసాహారం తినడం వల్ల అది అరగడానికి 48 గంటల టైం పడుతుంది. కాబట్టి దీనివలన అనేక రకమైన అనారోగ్యాలు మన దేహాన్ని చుట్టుముడతాయి. మాంసం అంటే విషాహారం, మాంసం అంటే రక్కసి ప్రవృత్తి, మాంసం అంటే పరమ దరిద్రం, మాంసం అంటే హింసకుడు. ఎవరు మాంసం తింటూ ఉంటారో వారి జీవితం పూర్తిగా నరకం. అందుకే మాంసాహారం మానుదాం, జీవహింసకు దూరం అవుదాం. అహింసా ధర్మాన్ని హృదయంలో స్థిరంగా నిలుపుకొని గ్రామీణ ప్రజలందరూ భగవంతుని స్వరూపాలని చాటి చెబుదాం. అర్థమైందా? అర్థమైంది బాబు. ఈ రోజు నుంచి నేను కూడా మాంసం తింటాం మానేస్తాను. మేము కూడా మానేస్తామండి. సరేనయ్యా, మేము వెళ్ళొస్తాం. మరి బాబు గారు ఒక్కరోజు ఉండొచ్చు కదా? లేదు బాబు, మీ పక్క గ్రామాలకు వెళ్ళి అందరికీ ధ్యానం నేర్పించాలి కదా, వాళ్ళందరినీ ధ్యానులుగా మార్చాలి కదా. అవును బాబు, నేను కూడా నా సొంత ఖర్చుతో ధ్యాన గ్రామీణ వ్యాన్ తయారు చేయించి మొత్తం అన్ని గ్రామాలకి ప్రచారం చేస్తాను. అయ్యగారు నిజంగా మీరేనా? అవునరా, ఇంతకాలం పిసినారిగా దాచిపెట్టిందంతా ఈ ధ్యాన ప్రచారం కోసం అయి ఉంటుందిరా. మీరు మనిషి కాదు బాబు. చెప్పలోన చినుకు ముచ్చంబయ్యే, నీట పడ్డ చినుకు నీళ్ళ కలిసే, ప్రాప్తం ఉన్న చోట ఫలమేలా తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. వెరీ గుడ్, వెరీ గుడ్. పదండి వెళ్దాం. వస్తామండి. ఉంటామండి. బాయ్ 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 బాయ్. చూడండి వేమన గారు, ఇవాళ నుంచి మీరు కూడా ఇదే గ్రామంలో ధ్యాన ప్రచారకుడిగా ఉండాలి. లేదు, నాకు ఇక్కడ పని అయిపోయింది. ఇంకా నేను చాలా గ్రామాలు వెళ్ళాలి. వస్తాను. నా పేరు బికారి, నా దారి ఎడారి. నా పేరు బికారి, నా దారి ఎడారి.
పాడుతూ పని చేస్తుంటే అలుపో చలుపేమున్నది అందరూ కలిసి అరే మన వీరబాబులో ఉన్నాడే ఉంటది మనకి వీరబాబు. బాబు మీరా బాగున్నారా బాబు? బాగున్నానయ్యా, నువ్వెలాగున్నావు? నేను బాగానే ఉన్నాను బాబు. ఏంటి బాబు శపాపేటకు ఎలా వచ్చేసినారు? వైజాగ్ లో ధ్యానయజ్ఞానికి వెళ్తూ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. చాలా సంతోషం బాబు. బాబు అయ్యగారు ధ్యాన గ్రామీణ గురించి వ్యాన్ తయారు చేయించినారు బాబు. వెరీ గుడ్. ఇంతకీ మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడా? మేడ మీద ఉన్నారండి. ఎవరో ధ్యానం నేర్చుకోనికి వస్తే అయ్యగారు నేర్పిస్తున్నారండి. పద అక్కడికే వెళ్దాం. పదండి బాబు. ముఖ్యంగా పల్లెల్లో ఉండే ఆడవాళ్ళు ఇంటి పనులు పొలం పనులు చేసి అలసిపోతుంటారు. వాళ్ళు ఉదయం లేవగానే ధ్యానం చేస్తే చాలా మంచిది. అలాగే మీ పిల్లల చేత కూడా పిరమిడ్ కింద ధ్యానం చేయించడం వలన వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ వెనక ఉన్నది పిరమిడ్ అంటే. చూశారు కదూ? దానివల్ల ఉపకారం ఏంటో చెప్పండి. మామూలుగా ధ్యానం చేసే కన్నా ఈ పిరమిడ్ కింద ధ్యానం చేస్తే 3 ఇంతలు అధికంగా ప్రాణశక్తిని మనం పొందగలం. అలా ప్రాణశక్తిని పొందటం వలన మన లోపల ఉన్న నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. ఈ పిరమిడ్ కింద పూజలు చేయవచ్చా అండి? కోటి పూజల కన్నా ఒక స్తోత్రం, కోటి స్తోత్రాల కన్నా ఒక జపం, కోటి జపాల కన్నా ఒక ధ్యానం గొప్పదని చెప్పారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. రోజు ఈ ధ్యానం చేయటం వలన మనకి రోగాలనేవే రావు. కాబట్టి ఏ మందులు వాడనవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు. కాబట్టి ధ్యానం చెయ్యండి, ధన్యత పొందండి. పిరమిడ్ మాస్టర్లు రండి రండి రండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. మిమ్మల్ని చూడాలనిపించి. నన్ను చూడాలన్నా, మా గ్రామాన్ని చూడాలన్నా? ఎనీహౌ కంగ్రాట్స్. ఏంటండి మీరు మీ గ్రామాన్ని ధ్యాన గ్రామీణంగా మార్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నాదేముందండి, అంతా మన సీనియర్ మాస్టర్స్ ఎనర్జీస్తో జరిగింది. ఇంతకీ పిరమిడ్ కూడా కట్టారే, ఎన్నాళ్ళు అయింది? 2 నెలలు అయిందండి. అంతేకాదు బాబు, మా గ్రామంలో చిన్న పెద్ద కలిపి ఇలాంటి పిరమిడ్లు 9 నిర్మించినాం. గ్రేట్ అయ్యా బాబు. అవును, ఇంతకీ ఆ సూర్యగాడు ఏం చేస్తున్నాడండి? తాగేసి ఇంకా భార్యను కొడుతూనే ఉన్నాడా? ఆడిప్పుడు చాలా మారిపోయాడండి. ఎంత మారిపోయినాడంటే ఇంట్లో ధ్యానం చేస్తే నెత్తిన పిరమిడ్. శరణం పొలంలో ధ్యానం చేస్తే నెత్తిన పిరమిడ్. శరణం కూర్చొని భోంచేస్తే నెత్తిన పిరమిడ్. శరణం పొలంలోకి వెళ్ళి వరి కోస్తే నెత్తిన పిరమిడ్. అంతా పిరమిడ్ భయం. సూర్యబాబు అయ్యా, ప్రెసిడెంట్ గారే వస్తున్నాండి. ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారు. రాయా జాగ్రత్త. రాజులమ్మా జాగ్రత్త, పని చేయించు. చెయ్యండి రా. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నానండి. చూసారండి ఈడు ఎంతగా మారిపోయాడు. అయ్య బాబాయ్, మీరు మారగాలేంది, మేము మారితే పెద్ద విశేషం ఏముందండి. అయితే నేను పిరమిడ్ కట్టించాను, నువ్వు కట్టించేస్తావా? బాబు గారు, నేను పిరమిడ్ సొసైటీలో చేరాను. ఓ పిరమిడ్ కట్టిస్తాను. ఏమా, బాగున్నావా? ఏం బాగోడాలండి. అప్పుడు తెల్లారి ఆరవక ముందే నా దగ్గర డబ్బులు లాక్కొని మందు కొట్టి పోయేవాడు. ఇప్పుడైతే తెల్లారి ఆరవక ముందే నన్ను లాక్కొని ధ్యానానికి పోతున్నాడు. అప్పుడు సుఖం లేదు, ఇప్పుడు సుఖం లేదు. ప్రెసిడెంట్ గారు అబ్బాయి పోరంబోగలా తిరిగివాడు. ఆ బాబే మారిపోయినాడు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బాబు ప్రజలందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తున్నారండి. ఎక్కడా? ఒకరోజు గుడిలో ధ్యానం, ఒకరోజు బడిలో ధ్యానం, ఒకరోజు పొలంలో ధ్యానం. ఏరా ఇంకన్నా బాగున్నావా? అయ్యి బాబోయ్, ప్రెసిడెంట్ గారా దండాలండి. ఏమయ్యా నువ్వా? ఆ రోజు అప్పుడు ఆత్మహత్య చేసుకోబోతుంటే జానబోత్ చేసి కాపాడినారు కదండి నాన్న. ఏంటి, ఈ పొలం నీదేనా? అవునండి, ప్రెసిడెంట్ బాబు గారి దగ్గర నాన్న తనకే 2 ఎకరాల పొలం మళ్ళీ నాకు ఇచ్చేసినారండి. అవునా?
పంట బాగా పండినట్టుంది ఈ సంవత్సరం. అవునండి, పొలం దున్నే ముందు తర్వాత కూడా ఈ పొలంలోనే ధ్యానం చేసి ఉండండి. మరి విత్తనాలు పిరమిడ్ కింద నిల్వ చేసిన విత్తనాలే వాడానండి. ఈ రసాయనిక ఎరువులు ఏం వాడలేదండి. ధ్యానం చేసిన తర్వాత నానే సొంతంగా పెంటతో తయారు చేసిన ఎరువులు వాడినానండి. చూడండి పంట ఎలా రగ్గేసిందో. ఈడే కాదండి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి రైతు కూడా ధ్యాన వ్యవసాయం చేస్తారండి. అందుకేనండి మా పంటలన్నీ ఏపుగా పెరుగుతున్నాయి, మా గ్రామం పచ్చగా ఉందండి. ఉంటుంది. సుఖము దుఃఖము ఈ రెంటి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. మన కోరికలు ఎక్కువగా అయిపోతే మరి ఆ దుఃఖం వస్తుంటుంది. కోరికలను మనం మోతాదులో పెట్టుకుంటే సుఖం ఎక్కువ పాడలో ఉంటుంది. మరి దుఃఖం ఎక్కువ పాడలో ఉంటే దాన్ని నరకం అంటాం, సుఖం ఎక్కువ పాడలో ఉంటే దాన్ని స్వర్గం అంటాం. మనం అజాగ్రత్తగా జీవిస్తే, అజాగ్రత్తగా మాట్లాడితే, అజాగ్రత్తగా ఆలోచిస్తే, అజ్ఞానంగా ఆలోచిస్తే, అజ్ఞానంగా మాట్లాడితే, అజ్ఞానంగా కార్యక్రమాలు చేస్తే ఈ దుఃఖం పాళ్ళు ఎక్కువైపోయి జీవితం అంతా నరకంగా భాషిస్తుంది. అలాగే మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే, జాగ్రత్తగా ఆలోచిస్తే, జాగ్రత్తగా సుఖం అనేది ఎక్కువ మోతాదులో పెరిగిపోయి జీవితం అంతా ఒక స్వర్గం అవుతుంది. కనుక స్వర్గము నరకము కాకుండా మధ్య మార్గంలో ఉండాలా జీవితము. లేకపోతే ఎక్కువ అజాగ్రత్తగా ఉండి, ఎక్కువ అజ్ఞానంగా ఉండి నరకమే చేసుకుంటామా జీవితాన్ని, లేకపోతే ఎక్కువ సుజ్ఞానంతో ఉండి, ఎక్కువ జాగ్రత్తతో ఉండి మొత్తం జీవితాన్ని స్వర్గంగానే మార్చుకుంటామా? ఈ అన్ని రకాల పరిస్థితులు సంభవం మానవాళికి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రతి ఒక్కళ్ళు స్వర్గంలో జీవించాలి అని కాంక్షిస్తాం. ఎవడు నరకం అనుభవించకూడదు. దానికి మార్గమే ధ్యానం. ధ్యానం ద్వారా మనకు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. నరకం లాంటి జీవితం స్వర్గంలా మారుతుంది. అంధకారమైన జీవితం మరి జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది, స్వర్గంగా తయారైపోతుంటుంది. ధ్యానం ద్వారా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అనేది ఒక మహామూల సిద్ధాంతం. మన స్వర్గాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాము, మన నరకాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాము. అజాగ్రత్త వల్ల, అజ్ఞానం వల్ల నరకం, జాగ్రత్త వల్ల, సుజ్ఞానం వల్ల స్వర్గం. మై డియర్ ఫ్రెండ్స్, మనిషి అజాగ్రత్తలోంచి జాగ్రత్త వైపుకి, అజ్ఞానం వైపు నుంచి సుజ్ఞానం వైపుకి రావాలంటే అది ధ్యానం వల్లనే సంభవం. కనుక ఒక చక్కటి కథాంశంతో ఈ విషయాన్ని ప్రజలందరికీ ఇవ్వడం కోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈ చిన్న ఒక కథ మీ ముందు ఉంచుతోంది. ఈ కథ పేరు నరకం స్వర్గం.